ఉద్యమగడ్డ కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని బీఆర్ఎస్ ముఖం చాటేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్లోని టీఎన్జీఓ భవన్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్లో పెద్ద పెద్ద నేతలు ఉంటారని గొప్పలు చెప్పుకునే ఆ పార్టీకి సొంత జిల్లాలో కేసీఆర్కు ఒక్క అభ్యర్థి కూడా లేకుండా పోయాడా అని ప్రశ్నించారు. వరంగల్ ఎన్నికల్లో ఒక్క పార్టీ నుంచి అభ్యర్థిని తీసుకువచ్చి 50 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎందుకు ముఖం చాటేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు అని చెప్తారు, బాగా చేసినామంటారు. ఆఖరికి ఎన్నికలలో పోటీ చేసినందుకు ముఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినాం, టీఎన్జీఓ ఉద్యమాన్ని బాగా నడిపించిండు మా నాయకుడు అని చెప్తారు. వరంగల్లో, నల్గొండలో, ఖమ్మంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని 50 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ గా పెట్టి టీఆర్ఎస్ పార్టీ నానా హంగామా చేసింది. మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ సొంత జిల్లా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా? లేదా వరంగల్ లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన 50 కోట్లు ఈడు ఉన్న ఆయనకి ఇచ్చేందుకు మనసొప్తలేదా? ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకు వెళ్ళి పెద్ద పెద్దలు ఉండమని చెప్తారు కదా, ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు, ఎగిరెగిరి పడతా ఉన్నారు, ఏమి లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఏడి మీ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ రా అభ్యర్థి ఏడి? వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం కోటగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. నేను స్ట్రేట్ గా ఆలోచన చేస్తా ఉన్నా, నేను ఆ ఎన్నికలలో తిరిగిన కాబట్టి. వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పక్క పార్టీకి ఒక ఆయన తెచ్చి ఆయన మీద 50 కోట్లు పెట్టిర్రు. మరి ఎందుకు ఈ జిల్లాలో టీఎన్జీఓ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ అన్నా, గన్ డౌన్ అన్నా అన్నిటికీ ముంగట ఉన్నటువంటి దేవి ప్రసాద్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఉంటే 10 ఏళ్ల ముందు మీ మాట నమ్మి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎందుకు పోటీ ఎందుకు చేస్తలేరు? ఎందుకు? మీ సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అన్నది ఏడా? మే 17వ తారీఖు 2001 కరీంనగర్ గడ్డ. ఏమైంది మరి మీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ? ఎందుకు పోటీ చేస్తలేరు? ఎందుకు ముఖం సాటేస్తున్నారు అంటే